హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియో ఒకటి బెంగళూరు టు నెల్లూరు రోడ్ ట్రిప్ అయితే మీ అందరితో షేర్ చేసుకున్నాను కదండి. ఇది కూడా నెల్లూరులో నేను షూట్ చేసుకున్న సెకండ్ వ్లాగ్ అనమాట. అసలు మామూలుగా మనకి కొంతమంది మనుషులతో ఎలాగైతే మెమరీస్ ఉంటాయో అలాగే కొన్ని ప్రదేశాలతో, కొన్ని స్థలాలతో, కొన్ని ప్లేసులతో కూడా మనకు అలాంటి మెమరీసే మన లైఫ్లో ఉంటాయి కదండి. సో అలాంటి మెమరీస్ని కొన్నింటిని ఈరోజు మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకు ఇంత పెద్ద పెద్ద మాటలు అవి మాట్లాడుతున్నాను అంటే, మామూలుగా నాకు అసలు ఈ వీడియో మీ అందరితో షేర్ చేసుకోవాలని కూడా లేదండి. ఎందుకంటే నేను ఆ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ కాదనమాట. అంటే నా లైఫ్లో జరిగిన మరీ మైన్యూట్ విషయాల్ని, చిన్న చిన్న విషయాల్ని నేను ఎమోషనల్గా లోగా లేదంటే ఎమోషనల్గా తక్కువగా ఉన్నప్పుడు, నేను అక్కడ ఏడుస్తూ కనిపించినప్పుడు అలాంటివి మీ అందరితో షేర్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నలుగురు ముందు ఏడవడం నాకు నచ్చదనమాట. ఏదో తక్కువ అయిన ఫీలింగ్, నాకు నేను తక్కువ చేసుకున్న ఫీలింగ్ ఉంటుంది. ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నాను అంటే, ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న ఇల్లు ఏదైతే ఉందో అండి, ఇది నేను ఆల్మోస్ట్ నా 10th క్లాస్ అయిపోయినప్పటి నుంచి నా పెళ్ళి 2017లో నా పెళ్ళి జరిగేంత వరకు నేను పెరిగిన ఇల్లు అనమాట. ఎందుకు 10th అయిపోయినప్పటి నుంచి అని చెప్తున్నాను అంటే, 10th వరకు కూడాను నేను నా చెల్లెళ్ళతో కలిసి, నా తోబుట్టువులతో కలిసి, మా తల్లిదండ్రులతో పాటు పెరిగానమాట. నేను ఎప్పుడు 10th క్లాస్ చదువుతున్నానో ఆ టైంలో, అంటే 2007, 2008 ఆ టైంలో మా మదర్ అయితే చనిపోయారండి. అప్పుడు అది నిజంగా దేవుడు మా కోసం పెట్టినట్టు మా పెద్దమ్మ మా రెస్పాన్సిబిలిటీస్ అయితే తీసుకున్నారనమాట. మా అమ్మ వాళ్ళ అక్క మా పిల్లల్ని నలుగురిని తీసుకొని వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్లారు. అప్పటి నుంచి నేను పెరిగిన ఇల్లు అండి అది. ఇప్పుడు ఆ ఇంట్లో పుట్టి పెరిగిన పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. సో అందుకే ఇప్పుడు కొంచెం అలా ఉంది. కానీ ఒకప్పుడు మేము పెరిగిన వాతావరణం అయితే అది నిజంగా వేరే లెవెల్ అండి. సో అలాంటి మధుర జ్ఞాపకాలతో ఉన్న ఇల్లు కాబట్టి రేపొద్దున నేను మళ్ళీ వెళ్ళి రీవిజిట్ చేసినా చేయకున్నా నాకు ఒక గుర్తుగా ఉండాలి జీవితాంతం. అదే యూట్యూబ్లో ఉంటే, మన ఫోన్లో ఉంటే కూడా అండి మనం పోతాయి ఆ ఫొటోస్ కానీ ఆ వీడియోస్ కానీ, ఏదో ఒక టైంలో మెమరీస్ ఎక్కువైపోవడం ఇవన్నీ జరుగుతాయి కదండి. కానీ యూట్యూబ్లో మనకి పర్మనెంట్గా ఆ జ్ఞాపకాలు మనతోనే ఉండిపోతాయి. కాబట్టి నేను యూట్యూబ్లో షేర్ చేస్తున్నానండి, అంతే. అందులో ఏముంది, ఆ ఇల్లు ఏంటి, ఆ పక్కన చెట్లు ఏంటి, ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ ఇవన్నీ నేను అసలు ఆలోచించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్గా మీరు ఎవరు అనుకోరు, ఎందుకంటే మీరందరూ కూడా నా ఫ్యామిలీ. ఇప్పుడు మీరందరూ కూడా నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కాబట్టి మీరు నా ప్రతిదీ, నా బాధనైనా సంతోషాన్నైనా మీరు అర్థం చేసుకుంటారని నాకు తెలుసండి. సో మొత్తానికి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత రోజున మేమైతే ఇసుకపల్లి బీచ్కి వెళ్ళామండి. ఈ ఇసుకపల్లి బీచ్ అయితే మాత్రం కొంచెం బాగానే ఉంది, కానీ కొత్తకోడూరు, మైపాడు అంత బీచ్ అయితే కాదనమాట. అంటే ఇక్కడికి విజిటర్స్ కొంచెం తక్కువ వస్తారేమో మేబీ, నాకు తెలిసి. ఆ బీచ్ నుంచి కొంచెం దూరంలో ఇలాంటి బ్రిడ్జ్ ఒకటి ఉందండి, వంతెన. దీనిపైన నుంచి వెళ్ళి చూస్తే సముద్రం హోరెత్తిపోతుందండి. బేసిక్గానే నాకు నీళ్ళంటే చాలా భయం. లాస్ట్ వీడియోలో ఇలాంటి కొన్ని మాటలు చెప్తే, అంటే మా పిల్లలు ఇలా చేస్తారు, మా ఆయనకి షాపింగ్ అంటే ఇష్టం ఉండదు, ఇలాంటి సెంటెన్సెస్ కొన్ని చెప్తే బ్రదర్ ఒకరు కామెంట్ చేశారనమాట, మీ ఫ్యామిలీ సోది ఎక్కువైపోతుంది అండి అనేసి. ఫ్యామిలీ సోది అంటే ఇది ఫ్యామిలీ వ్లాగ్స్కి సంబంధించిన ఛానలేనండి. ఇది లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అప్లోడ్ చేసుకునే ఛానల్ అనమాట. లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అంటేనే మన లైఫ్లో ఏం జరుగుతుంది, మన డే టు డే లైఫ్లో మనం ఎలా ఉంటాము అనేది నలుగురికి చూపించడమే కదండి. అందులో సోది ఏమి లేదు. యథార్థంగా నాకు ఏదనిపించిందో అదే మీ అందరితో నేను షేర్ చేస్తాను. కానీ వేరే వాళ్ళలాగా, నలుగురిలాగా ఏడ్చి సింపతి వీడియోలు పెట్టాలి, లేదంటే క్రియేట్ చేసి ఆ కంటెంట్ని పెట్టాలి, లేదంటే ఇంకేదో కొత్త రకంగా, లేదంటే ఇంకేదో సృష్టించి చూపించే క్యారెక్టర్ అయితే కాదండి నాది. సో అందుకే నేను నా జీవితంలో నేను ఎక్కడికి వెళ్ళినా, నా డే టు డే లైఫ్లో నేను ఎక్కడికి వెళ్ళినా, అలాగే ఒకవేళ డైలీ వ్లాగ్స్ విషయానికి వస్తే డైలీ వ్లాగ్స్లో నేను ఏం చేసినా అవన్నీ మీతో షేర్ చేస్తానన్నమాట. సో అదంతా తర్వాత విషయం. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ మీద విషయానికి వస్తే, ఈ బ్రిడ్జ్ మీద నుంచి సముద్రాన్ని చూస్తుంటే అయ్య బాబోయ్ గుండెల్లో దడొచ్చేస్తుందండి. నిజంగా సముద్రం హోరెత్తుకొని వస్తుందన్నమాట. ఎందుకో తెలియదు కానీ ఆ రోజు కొంచెం మోడంగా ఉండేయండి. మోడంగా అంటే మబ్బులేసింది అనమాట, వర్షం వచ్చేటట్టు. అలాగ వర్షం వచ్చేటట్టుగా ఉన్నప్పుడు సముద్రం ఇంకా
హో అని అనిపిస్తుందంట కదండి. మేబీ దానివల్ల ఏమో తెలియదు కానీ సముద్రం అయితే హోరెత్తుకొని వస్తుందండి. మేమైతే కనీసం 5 నిమిషాలు కూడా ఆ బ్రిడ్జ్ మీద ఉండలేకపోయాము. ఇంకా వెంటనే రిటర్న్ అయితే వచ్చేసాము. ఆ బ్రిడ్జికి వెళ్ళే దారిలో మొత్తం ఇలాంటి హోల్స్ అయితే చేస్తున్నారు. మేబీ అవి ఎందుకో తెలీదు. నాకైతే అవైతే కొంచెం ప్రమాదకరంగా అనిపించాయి. కొంతమంది ఇప్పుడు మాలాకి పిల్లలతో వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఒకవేళ బై మిస్టేక్గా అక్కడ ఏమన్నా జరగరానిది జరిగితే కూడా చాలా పెద్ద రిస్క్. చూస్తున్నారు కదండి, సముద్రం కనుచూపు మేరలో చూసినంతసేపు సముద్రమే ఉందన్నమాట. నిజంగా చాలా బాగుంది. కానీ నాకు ఇలా చూడడం వరకే ఇష్టం అండి. దాంట్లో దిగి ఆడుకోవడం ఇవన్నీ నాకు కొంచెం భయము. నీళ్ళంటే భయం, ఎత్తులు అంటే కూడా భయం అండి. నాలాగా మీలో ఎవరన్నా హైట్స్ అలాగే వాటర్ అంటే భయం ఉన్న వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా మొత్తం ఇసుకపల్లి బీచ్ అంతా మీకు చూపిస్తూ ఉన్నాం అనమాట. ఈ బీచ్లో ఈ అలలకి ఏమంటారంటే ఆల్చిప్పలు, అలాగే పెద్ద పెద్ద తాబేళ్ళు అండి. పెద్ద తాబేళ్ళు అసలు మీరు వీడియో ఫస్ట్లో గమనించినట్లయితే మీకు కనిపిస్తాయి. చాలా పెద్ద పెద్ద తాబేళ్ళు ఒడ్డుకి కొట్టుకొని వచ్చేసి అలాగ చనిపోయిన తాబేళ్ళు కూడా ఉన్నాయండి. ఇంకా ఆల్చిప్పలు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బ్రిడ్జ్ మొత్తానికి ఆల్చిప్పలే అలకి వచ్చి కొట్టుకొని చనిపోయి ఉన్నాయన్నమాట. ఇదండి చూస్తున్నారు కదా, అసలు బీచ్ ఎంత విపరీతమైన వేగంతో ఉందో. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తుంటే మీకు అంత తెలియట్లేదు ఎంత ఫ్లో వస్తుంది అలా అనేసి. నిజంగా చూస్తే ఆ బో అని ఆ గాలి సౌండ్కి వచ్చే ఆ అలలు, పిల్లలు అయితే నిజంగా భయపడిపోయారండి. పిల్లలే ఫస్ట్ బీచ్ అని గోల్ చేశారనమాట ఇంట్లో. కానీ తీరా వెళ్ళిన తర్వాత చాలా భయపడిపోయారు. పిల్లలే ఏంటండి, నేనే భయపడిపోయాను. అసలు ఆ బ్రిడ్జ్ పైన నేనైతే ఒక 2 నిమిషాలు కూడా వెళ్ళలేదన్నమాట. వెంటనే వచ్చేసాను నేనైతే. ఇంకా మా వాళ్ళు సరదాగా అలా తిరిగి కొన్ని ఫొటోస్ అవైతే తీసుకొని వచ్చారు. ఇక్కడైతే మేము బెంగళూరుకి రిటర్న్ అయిపోయే రోజు తీసుకున్న వీడియో అండి. అదేంటో తెలియదు కానీ విచిత్రంగా ఉన్న వారం రోజుల్లో అన్ని రోజులు వాతావరణం బాగానే ఉందండి. అంటే కొంచెం వర్షం పడుతుంది, కొంచెం ఎండ వస్తుంది, అలా మిక్స్డ్గా ఉన్నింది క్లైమేట్. కానీ మేము వచ్చే రోజు మాత్రం మొత్తం మా ఊరంతా మంచుతో కప్పేసింది అనమాట. పొగ మంచు చూస్తున్నారు కదండి. అప్పుడు 7:30, 8 అయిపోతుంది దగ్గర టైము. కానీ ఆ టైంకి కూడా ఫుల్ మంచు అండి. అసలు రోడ్లు కనిపించినంత మంచు ఉందన్నమాట. మామూలుగా మనకి బెంగళూరుకి దగ్గరలో నంది హిల్స్ ఉంటుందండి. నంది హిల్స్కి వెళ్తే అక్కడ కనిపిస్తుంది అనమాట ఈ కైండ్ ఆఫ్ మంచు. ఫుల్ మంచు పైనుంచి నంది హిల్స్ పైనుంచి బెంగళూరు సిటీని చూస్తే మొత్తం కప్పేస్తుంది. సేమ్ అదే ఫీలింగ్ వచ్చిందండి. నేను అక్కడ మా ఆయనతో కూడా చెప్తున్నాను, ఏంటండి ఇలా కప్పేసింది, మొత్తం నంది హిల్స్ లాగే ఉంది కదా సేమ్ చూస్తుంటే అనేసి. నాకైతే నంది హిల్స్ చూసిన ఫీలింగే వచ్చిందనమాట. ఎటు చూసినా మంచు. ఆల్మోస్ట్ 9:30, 10 దాకా మేము మంచులోనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చామండి. ఒకానొక టైంలో కొంచెం భయంగా కూడా అనిపించింది. రోడ్లు మొత్తం కమ్మేసాయన్నమాట. ఇంకెందుకు ఈ టెన్షన్కి భయానికి ఇలా వెళ్ళడము, కొంచెంసేపు సైడ్కి ఆపుకొని రెస్ట్ తీసుకొని కొంచెం ఎండబడిన తర్వాత వెళ్దాం అనేసి ఒక 1 అవర్ అయితే కార్ సైడ్కి ఆపేసుకొని ఫుల్గా పడుకున్నామండి. ఇంకా నిద్రపోయిన తర్వాత మెల్లగా డ్రైవ్ చేసుకుంటూ తిరుపతికి అయితే రీచ్ అయిపోయాము. ఏదేమైనా అండి, మనం వెకేషన్కి వెళ్ళేటప్పుడు ఉన్న మూడు మళ్ళీ రిటర్న్ తిరిగి మనం ఇంటికి వచ్చేటప్పుడు ఉండదు కదా. సేమ్ నాకు కూడా అదే ఫీలింగ్. చాలా లోగా ఉన్నాను. ఇంకా ఆల్రెడీ 1 ఇయర్కి ఒక్కసారి అట్లా కలుసుకుంటాం కదండి. మా చెల్లెలు వాళ్ళు కూడా చాలా ఎమోషనల్ అయిపోయారనమాట. ఇంకా అప్పటికే నాకు ఫుల్ హెడేక్గా కూడా ఉంది, ఎందుకంటే పొద్దున ఏడవడం దానివల్ల. సో అందుకనేసి ఇంకా ఫుడ్ తినే ఓపిక కూడా లేదనమాట. అందులో ఆ రోజు సాటర్డే అంటే మేము నాన్ వెజ్ తినమండి. ఇంకా వెజ్లో బయట ఆప్షన్సే దొరకవు, ఉన్నా కూడా బాగుండవు కదా. ఇంకా నేనైతే ఆ రోజు గోబీ రైస్ తీసుకున్నా. ఇంకా మా ఆయన పిల్లలు అయితే ఇంకా సరే బయట తింటున్నాం కదా ఇంట్లో కాదు అని అయితే బిర్యానీ తినేసారనమాట. ఇంకా ఫుల్ తిన్న తర్వాత ఇంకెక్కడా బ్రేక్స్ లేకుండా నాన్ స్టాప్గా బెంగళూరుకి అయితే డ్రైవింగ్ అయితే స్టార్ట్ చేసేసారు. ఆల్మోస్ట్ అప్పుడు 6 అయిపోయిందండి టైము. ఇదే వ్లాగ్ని ఇంకొక యాంగిల్లో కూడా తీయొచ్చండి. అంటే చూడండి ఫ్రెండ్స్, ఇది నేను పుట్టి పెరిగిన ఇల్లు, మా ఇల్లు ఇలా ఉంటుంది, ఫుల్ విలేజ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, అలా కూడా పెట్టి తీయొచ్చు. కానీ నా ఫీలింగ్స్ని, నా ఎమోషన్స్ని ఒక వీడియో రూపంలో పెట్టి దాన్ని కూడా వ్యూస్ చేసుకోవాలి అని నాకు మనస్ఫూర్తిగా మనసులో లేదు. మరి అంటున్నప్పుడు ఈ వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తున్నాము అంటే, నేను ముందు చెప్పినట్టే నాకు ఒక మెమరీ లాగా ఉండాలి. రేపటి రోజున నేను రీవిజిట్ మా ఊరు చూసినా చూడకున్నా కూడా నాకు ఇది గుర్తుగా ఉండాలి అనేసి మీ అందరితో కూడా షేర్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.